ఈరోజు మన క్రైస్తవులు చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే, అందరూ కాదు కొందరు చేస్తున్న తప్పు ఏంటంటే, ఇతర మతాలను రెచ్చగొడుతూ సువార్త చెప్తున్నారు. ఇది తప్పు. ఏమండి, ఈరోజు ఇంటింటికి వెళ్ళి డోర్లు కొట్టి మరీ సువార్త చెప్తున్నారండి కొంతమంది. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ ఇంటికి వెళ్ళటం అయినా తప్పే. యేసుప్రభు మనకు అలా చెప్పలేదు. మీరు అపోస్తలుడైన పౌలుని చూసుకోండి, సువార్త ఎలా చెప్పాడండి? అరెయోపాగ సభ ఏంటది? ఇలాంటి ఒక మంచి గ్రౌండ్, అది ఓ మంచి గ్రౌండ్. అక్కడికి వెళ్ళి చెప్పాడు, వచ్చినోడు వస్తాడు. ఏమండి, ఈ రోజుల్లో ఎవడు తప్పించుకోలేడండి. మనం అనుకుంటున్నామేమో సువార్త చెప్పకపోతే వాళ్ళు ఎలా మారుతారు బ్రదర్, సువార్త ప్రకటించకపోతే మరి ఈ లోకం అంతా ఏమైపోద్ది బ్రదర్ అని. ఈ రోజు మనకి దేవుడిచ్చిన అతి పెద్ద వరం ఏంటో తెలుసా? ఇంట్లో కాదు, సువార్త బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. దేని ద్వారా? ఇదిగో ఫోన్. ప్రపంచంలో అతి ఎక్కువగా ఫోన్లు వాడే దేశాల్లో భారతదేశం టాప్ 2. ఎంత తెలుసా? దాదాపుగా 115 కోట్ల ఫోన్లు ఉన్నాయట భారతదేశంలో. ఎన్ని ఫోన్లు? 115 కోట్లు. 115 కోట్ల ఫోన్లు ఉన్నాయే. సువార్త వీధి దాకా కాదయ్యా, నీకు అర్థం కావట్లా. బెడ్రూమ్ లో కూడా దేవుడు పంపించేస్తున్నాడు. ఈరోజు మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని వీధి సువార్తలు తప్పని నేను అనట్లా, వీధి సువార్తల్ని చేసే వాళ్ళని కించపరచట్లా. ఏదైనా రాజ్యాంగబద్ధంగా చేయండి. ఏది ఎదుటివాడు వద్దంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎదుటివాడు పర్మిషన్ లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి మతాన్ని ప్రకటించాల్సిన అవసరత లేదు. ఇప్పుడు మనం పెట్టుకున్నామండి ఇక్కడ చక్కని గ్రౌండ్, ఎవరి ఇల్లు మనకి లేవు, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఒకవేళ మీ విఠలాపురంలో ప్రభువు గురించి తెలుసుకోవాలనుకున్నారు కూడా వస్తారు, ఇక్కడికి వస్తారు. పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం. తీసుకున్నారా? తీసుకున్నారు. చక్కగా మంచి మీటింగ్ పెట్టుకున్నారు. వస్తాడు. మారాల్సినోడు మారిపోతాడు, మారనోడు ఎప్పటికీ మారడు. గుర్తుపెట్టుకోండి.